సార్ అదే రోజున మరి ఆదివారం అమావాస్య వస్తుంది. దానికి అంత ప్రాధాన్యత ఎందుకిచ్చారు? జనాల్లో ఉత్సాహం అయితే కనిపిస్తా ఉంది. ఏంటి అన్ని ఛానెల్‌లో కనపడతా ఉంది. అసలు ఏంటి అసలు? ఆ రోజు ఏంటి? ఆదివారము అమావాస్య అనేది ఆదివారానికి అధిపతి సూర్య భగవానుడు. హ్మ్. ఆదివారం అమావాస్య రోజున రాత్రికి పగలకి కూడా రాజు ఎవరు అంటే సూర్యుడే. ఓకే అండి. మిగిలిన రోజులు రాత్రి వేళ చంద్రుడు వస్తాడు, పగలు సూర్యుడు వస్తాడు. ఆదివారం అమావాస్య రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు రాజ్యాధిపత్యం ఎవరిదంటే సూర్యుడికి. కాబట్టి హ్మ్. ఆ సూర్యుడు ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, అధికారానికి, పదవి అధికారానికి హ్మ్. అధిపతి. కాబట్టి ఆ ఒక్కరోజు ఆదివారం అమావాస్య రోజున హ్మ్. వారికి అనుగుణంగా ఉన్నటువంటి విశేషమైన అర్చనలు, హవనాలు, యాగాదులు చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తంత్రయంత్ర మంత్రశాస్త్రాల్లో ఒక ప్రధానమైనటువంటి ఆవిర్భావాన్ని కలిగించారు. అనారోగ్యంతో బాధపడేవారు సూర్యుడు అంటే ఆదివారం రోజు సూర్యుడు ఉచ్చలో ఉండగా కానీ మిత్రస్థానంలో కానీ ఉండగా వచ్చే ఆదివారం అమావాస్య మాత్రమే ఆదివారం అమావాస్యగా పరిగణలో తీసుకోవాలి. ఓకే. శత్రుస్థానంలో ఉన్నప్పుడు, నీచ స్థానంలో ఉన్నప్పుడు తీసుకున్నట్లయితే అది ఆదివారం అమావాస్య ఫలితాన్ని ఇవ్వదు. అందుకనే ఆదివారానికి, అమావాస్యతో కలిసి వచ్చిన ఆదివారానికి అంత యోగ్యత. అలాగే పుష్యమి నక్షత్రంలో వచ్చేటువంటి ఆదివారం అమావాస్య అయినా కానీ సూర్యునికి బలము లేకపోతే, అర్కము పుష్యమి ప్లస్ అర్కము, పుష్యమి నక్షత్రంలో ఉన్న సూర్యునికి బలము ఉండాలి. బలము లేకపోతే గాలి బుడగ లాంటిదే, పరిమాణం కనబడుతుంది కానీ ఫలితం ఉండదు. ఆ రోజున చాలామంది గణపతికి ఆరాధన చేస్తూ ఉంటారు. పైగా ఈ వచ్చే పుష్యార్క యోగంలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే కేతువు గణపతి ఆరాధన అందరూ చేస్తుంటే కేతువు నీచం పెట్టున్నారు. కాబట్టి ఉచ్చిష్ట గణపతి ఆరాధన తప్ప లక్ష్మీ గణపతి, సౌమ్య గణపతి ఇలాంటి గణపతి ఆరాధనలకు పనిచేయదు. ఓకే. థ్యాంక్ యూ. నమస్తే.